అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏకాదశి దేవి జన్మించిన రోజు. అదే కార్తీక మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన ఉత్పత్తి ఏకాదశి లేదా ఉత్పాన ఏకాదశి ఉద్భవం కథ, పూజా విధానం గురించి తెలుసుకుందాం. 2025లో ఉత్పత్తి ఏకాదశి నవంబర్ 15వ తేదీ వస్తుంది. ఈ ఏకాదశి పాపాలన్నింటినీ నివారించి భక్తికి ద్వారం తెరిచే మహాతిథిగా శాస్త్రాలు చెబుతున్నాయి. ఇప్పుడు మనం ఏకాదశి దేవి జన్మించిన కథ గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా మురాసురుడు అనే రాక్షసుడు వారిపై దాడి చేశాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు దైవశక్తి నుండి ఒక ప్రకాశవంతమైన దేవి అవతరించింది. ఆ దేవి మురాసురుడిని సంహరించింది. శ్రీ మహావిష్ణువు ఆమెను చూసి నీకేమి కావాలి అని అడిగాడు. అప్పుడు ఆ దేవి, నేను మీ దివ్యశక్తి నుండి ఉత్పత్తి అయ్యాను, కాబట్టి నాకు ఉత్పత్తి అనే పేరు ఇవ్వాలి అని కోరింది. ఆ రోజు ఏకాదశి తిథి కావడంతో ఆమె పేరు ఉత్పత్తి ఏకాదశి అని పెట్టబడింది. ఈ తిథిలో ఉపవాసం, జపం చేయాలని విష్ణుమూర్తి ఆజ్ఞాపించాడు. కార్తీకం శివకేశవులకు ప్రియమైన మాసం. ఈ మాసంలో అది కూడా ఉత్పత్తి ఏకాదశి నాడు అంటే నవంబర్ 15వ తేదీ జపం, ధ్యానం అలాగే దానాలు, ముఖ్యంగా దీపదానం చేయడం వల్ల 100 రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది. అలాగే ఈ తిథి నాడు ఉపవాసం చేసి విష్ణు సహస్రం చదివి సాయంత్రం దీపదానం చేయడం వల్ల గత జన్మల పాపాలు కూడా నివృత్తి అయ్యి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.